హాయ్ ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ వ్యూవర్ సురేష్ బాబు గారు కామెంట్స్లో చాలా ప్రాక్టికల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అప్పులు ఎక్కువగా ఉండి ఆదాయం లేనప్పుడు దానికి తోడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంటే ఎలా బయటపడాలి అని. నిజంగా చాలామంది లైఫ్లో ఇది ఒక వరస్ట్ ఫేజ్ అని అనుకోవాలి. చేతిలో రూపాయి ఆదాయం లేనప్పుడు అప్పుల ఒత్తిడి నరకం చూపిస్తుంది. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం 100% బయటపడవచ్చు. కానీ దానికి మనం 3 రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, రూట్ లెవెల్ వర్క్ చేయాలి. ఆదాయం లేనప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ లేదా బిజినెస్ కోసం వెయిట్ చేయకుండా మీ రోజువారీ కనీస ఖర్చుల కోసం ఇల్లు గడవడానికి ఏ చిన్న పని దొరికినా వెంటనే జాయిన్ అవ్వండి. అది మీ మైండ్కి ఒక స్టెబిలిటీని ఇస్తుంది. ఓకే. స్టెప్ 2, నిజాయితీగా మాట్లాడటం. అప్పు ఇచ్చిన వాళ్ళకి భయపడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం, దాక్కోవటం చేయొద్దు. వాళ్ళతో నేరుగా మాట్లాడండి. ప్రస్తుతం నా పరిస్థితి ఇది, నేను ఏ చిన్న పని అయినా స్టార్ట్ చేసి మీ డబ్బులు మీకు తిరిగిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని జెన్యూన్గా అడగండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే కనుక కోర్ట్ ద్వారా ప్రొసీడ్ అవ్వండి. ఓకే. స్టెప్ 3, ఫ్యామిలీ సపోర్ట్. ఇలాంటి టైంలో ఇంట్లో విషయాలు దాచకుండా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి పరిస్థితిని చెప్పండి. అందరూ కలిసి అనవసరపు ఖర్చులు పూర్తిగా కట్ చేస్తే ఒకరికొకరు ధైర్యంగా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఉన్నంత కాలమే సమస్యలు ఉంటాయి. ప్రాణం కంటే ఏ సమస్య పెద్దది కాదు. ధైర్యంగా నిలబడితే ఏ ప్రాబ్లం నుంచైనా మనం ఖచ్చితంగా బయటపడవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.